ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల కౌమార భృత్యం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విశిష్ట సేవలు అందిస్తున్నారు డాక్టర్ బి నాగలక్ష్మి గారు. ఇవాల్టి ఆరోగ్య సోపానం కార్యక్రమంలో తల్లిపాలు వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఆయుర్వేదంలో తల్లిపాల యొక్క ప్రభావం శిశువు ఆరోగ్యం మీద ఎలా ఉంటుందంటారు? ఈ సృష్టిలో అందరికన్నా ముఖ్యమైనది తల్లి. ఈ తల్లి మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఈ తల్లి మనకు అమృతం లాంటి ఒక ప్రసాదాన్ని అందరికీ ఇచ్చింది. అది తల్లిపాలు. తల్లిపాలు శిశువు యొక్క శారీరక మరియు మానసిక అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. అందుకే మనకు మాతురేవ పిబేత్ స్తన్యం తత్పరం దేహవృద్ధే అని చెప్పారు. అంటే తల్లిపాలు తీసుకోవడం వల్ల శిశువుకి మానసిక మరియు శారీరక అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తీసుకున్నప్పటికీ కూడా చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. నేను తల్లిపాలే ఇస్తున్నాను, అయినప్పటికీ నా శిశువుకి జ్వరము, దగ్గు, జలుబు చాలా వస్తూ ఉన్నాయి, మరి నేను చేసిన లోపం ఏంటి అని చాలామంది చాలా విధాలుగా అనుకుంటుంటారు. ఎంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా శిశువు అనేది ప్రాబ్లమ్స్ బారిన పడుతూ ఉంటుంది. మరి ఎక్కడ లోపం జరుగుతుంది, ఏమిటి దీని కారణం అని ఉంటే సుఖదుఖం హి బాలానాం ధాత్రిమూలం హి అసంశయం అని మనకు ఒక కాశ్యప సంహితకారుడు చెప్తారండి. అంటే మనకు ఏన్షియన్ టెక్స్ట్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో శిశువు యొక్క ఆరోగ్యము, సుఖము కానీ దుఃఖము కానీ కారణం కేవలం తల్లి మాత్రమే అని చెప్తారనమాట. ఎలా అవుతుంది? సుఖానికైతే తల్లి కారణం అవుతుంది, మరి దుఃఖానికి ఎలా కారణం అవుతుంది అంటే కేవలం తల్లిపాల వల్లనే సుఖం కానీ దుఃఖం కానీ తల్లిపాల ద్వారా శిశువుకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. శిశువు తాగేటటువంటి పాల ద్వారా ఆ తల్లి ఎమోషన్స్ కానీ తల్లి తిన్నటువంటి ఆహార సారం కానీ శిశువుకి రావడం వల్ల దానివల్ల శరీర వృద్ధి వికాసం అనేది జరుగుతుంది. ఒకవేళ తల్లి ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే శిశువుకి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లి అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది శిశువు ఎదుగుదలలో. మనకు శిశువుకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ అని చెప్తారు, దాన్ని క్షీరాద అవస్థ అంటారు. ఈ క్షీరాద అవస్థ చాలా గొప్ప రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనము పెద్దవాళ్ళలాగా పిల్లలకి అన్ని ఆహారం ఇవ్వమన్నమాట, కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చి శిశువుని పోషిస్తూ ఉంటాము. కాబట్టి ఈ క్షీరాద అవస్థ ఏమైనా అజాగ్రత్తలు చేసినచో తల్లి చాలా పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కేవలం తల్లిపాలు శరీర వృద్ధే కాదు, శారీరకంగా వచ్చేటటువంటి మార్పులకు కూడా కారణంగా మారుతుంది. దీని తర్వాత వచ్చే అవస్థని క్షీర అన్నాద అవస్థ. ఈ క్షీర అన్నాద అవస్థలో తల్లి తన పాలతో పాటి అన్నం కూడా ఇచ్చి శిశువుని ఫీడ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అన్నాదావస్థ. అన్నాదావస్థ కేవలం ఆహారం మాత్రమే వస్తుంది. సో ఈ ఫస్ట్ 6 monthsలో తల్లి ఇచ్చినటువంటి పాలు వల్ల శిశువు యొక్క గట్ ఇంటెస్టైన్ అనేది మెచ్యూర్ అవుతా వస్తూ ఉంటుంది. ఈ లోపల ఏవైనా ప్రాబ్లం జరిగితే ఆ ఇంటెస్టైన్ అనేది దెబ్బతిని శిశువుకి ఎన్నో ఎదుగుదలలోని మార్పులు, వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి తన పాలని చాలా జాగ్రత్తగా శిశువుకి ఇవ్వాలి అనేది చాలా ముఖ్యమైన సారం. చాలా గుర్తుపెట్టుకోండి, సుఖ దుఃఖం హి బాలానం ధాత్రిమూలం హి అసంశయం. దీంట్లో డౌటే లేదండి. శిశువు యొక్క సుఖానికి కానీ దుఃఖానికి కానీ కేవలం తల్లి మాత్రమే దోహదపడుతుంది. డాక్టర్ గారు, తల్లిపాలు త్రిదోషాలతో ఎలా మలినమవుతాయంటారు? దేహానికి వ్యాధి రావాలంటే కేవలం ఆయుర్వేదంలో చెప్పేటటువంటి త్రిదోషాలు అనేవి చాలా రోల్ ప్లే చేస్తుంది. సో పుట్టిన శిశువుకి త్రిదోషాలు అనేవి ఉండవు. మరి ఎలా వస్తుంది? ఈ త్రిదోషాలు వచ్చినప్పుడే శరీరంలో వ్యాధి అనేది ఉత్పన్నమవుతుంది. మరి వ్యాధి రావాలి అంటే త్రిదోషాలు అనేది రావాలి. ఈ త్రిదోషాలు మరి శిశువుకి ఎలా వస్తుంది? పెద్దవాళ్ళైతే ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ అవ్వడం, బయటికి తిరగడము, చెడు ఆహారపు అలవాట్లు తీసుకోవడము, తెలియకుండానే వేరే ఆలోచనలు పెట్టుకోవడం, ఇలాంటివి జరుగుతాయి. మరి శిశువు ఎప్పుడు తల్లి రక్షణలో, కుటుంబంలో పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా మరి ఎలా జరుగుతుంది? త్రిదోషాలు అనేది ఎలా వృద్ధి పొందుతుంది శరీరంలో అంటే ఇది కేవలం తల్లి వల్లనే సాధ్యమవుతుందండి. తల్లి ఒకవేళ తను చెడిన ఆహారం తీసుకున్నదనుకోండి, ఆ ఆహార సారము శిశువుకి పాల రూపంలో చేరుతుంది. అలాగే తల్లి ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ, కోపంలో ఉన్నప్పుడు కానీ పాలు ఇచ్చినట్టయితే ఆ పాల సారమంతా శిశువుకి ఏర్పడి శిశువులో కూడా అటువంటి దోషాలు ప్రకోపం చెంది శరీరంలో దోషాలు ప్రకోపం చెందుతాయి. దానివల్ల పాలు అనేది త్రిదోష మలినంగా ఏర్పడి పిల్లల్లో వ్యాధులు రావడానికి చాలా దోహదపడుతుంది. డాక్టర్ గారు, దోషాలతో కూడిన పాలను తాగడం వల్ల శిశువుకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు?
శిశువుకి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది వస్తుందండి. అది మనము ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్, లేటర్ ఆన్ ఎఫెక్ట్స్ అనేది ఒకటి తెలుస్తుంది. అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ అంటే తల్లి తన పాలు ఇచ్చిన తర్వాత వెంటనే వితిన్ 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ లేదా వితిన్ 1 వీక్లో కానీ వచ్చే మార్పులని, శరీరంలోని మార్పులని మనము ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ అంటాము. లేటర్ ఆన్ ఎఫెక్ట్స్ అంటే శిశువు ఎదిగిన తర్వాత అంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ని కూడా మనం తల్లిపాల వల్ల వచ్చినట్టు కన్సిడర్ చేస్తాము. సో ఎలా వస్తుంది అనేది మనకి త్రిదోషాలు 3 ఉన్నాయండి. వాత, పిత్త, కఫ అని త్రిదోషాలు ఉన్నాయి. ఈ తల్లిపాలు కూడా వాత దూషితము, పిత్త దూషితము, కఫ దూషితం అని 3 రకాలుగా దూషితం ఏర్పడుతుంది. సో అది మనం ఎలా తెలుసుకోవాలి అంటే వాత దూషితం ఏర్పడినప్పుడు మనకు స్పెసిఫిక్గా పిల్లల్లో కొన్ని సైన్స్ అనేవి కనపడతాయి. తల్లిపాలలో వాతం కానీ ఎక్కువ చేరినట్లయితే తల్లి పాలలోని మాధుర్యము తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల శిశువు పాలు తీసుకోవడం అనేది తగ్గిస్తుంది. ఈ శిశువు పాలు ఎప్పుడైతే తక్కువ తీసుకుంటుందో అప్పుడు మదర్ కాస్త కాషస్గా ఉండాలి. సో తన పాలలో ఏదో ప్రాబ్లం ఉంది అని తను ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో ఇది వాత దూషిత స్తన్యం అని చెప్తాము. ఇది ఫస్ట్ స్టేజ్. సో అది శిశువులో ఎలా వస్తుందంటే శిశువులో తన ఏజ్కి తగ్గ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. కొన్నిసార్లు బోర్ల పడ్డం రాకపోవడము, మెడలు నిలవకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇవి కేవలం మెదడులో ప్రాబ్లం ఉంటేనే రావు. స్తన్యం వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్లో కూడా శిశువు ఎదుగుదల ప్రాబ్లం జరుగుతుంది. సో శిశువులో అయితే ఎదుగుదల ప్రాబ్లం అవుతుంది. తల్లి పాలలో అయితే టేస్ట్ అనేది మారుతుంది ఫస్ట్ స్టేజ్లో. అదే సెకండ్ స్టేజ్లో కానీ దీన్ని మనం ఫస్ట్ స్టేజ్లో మనం ట్రీట్ చేయకపోతే సెకండ్ స్టేజ్కి దారి తీస్తుంది. ఈ సెకండ్ స్టేజ్లో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మొదట తల్లి వచ్చేసి పాలు ఇచ్చేటప్పుడు చాలా కష్టంగా పాలిస్తుంది. యూజువల్గా తల్లి పాలు ఇచ్చేటప్పుడు కష్టం అనేది తెలియకూడదు, కానీ పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు తల్లి చాలా కష్టపడుతూ ఇస్తుంది. అంటే పెయిన్ అనేది తను ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే తను పాలు ఇచ్చేటప్పుడు పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో అప్పుడు అది ప్రాబ్లమాటిక్ పాలు అనేసి మనకు తల్లికి అర్థం అవ్వాలి. సో అలానే ట్రీట్ చేయకోకుండా తను ఇచ్చిందనుకోండి, పిల్లల్లో వచ్చేసి ఫస్ట్ మనకు తెలిసేది మూత్ర విబంధం. అంటే యూరిన్ కానీ స్టూల్స్ కానీ సరిగ్గా పాస్ చేయరు పిల్లలు. సో ఈ సెకండ్ స్టేజ్లో ఈ పాలు తాగడం వల్ల శిశువుల ఫస్ట్ సిమ్టమ్ మనకు కనపడేది యూరిన్ అండ్ స్టూల్ అనేది విబంధం అనగా అడ్డుపడడం. సో సరిగ్గా టైం ప్రకారంగా పోకపోవడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఇలానే దీన్ని ట్రీట్ చేయకుండా తల్లి అలానే పాలిస్తూ ఉందనుకోండి, అపీనసం అనే ఒక రోగం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అపీనసం అనగా ముక్కుకి సంబంధించిన ముక్కు మూసుకుపోవడాలు ఇలా జరుగుతుంది. ఇంకా అలానే నెగ్లెక్ట్ చేస్తూ పోయినామండి శిరోరోగాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. శిరోరోగాలలో చిన్న హెడేక్ నుంచి పెద్ద ఎపిలెప్సీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక చిన్న తప్పిదం వల్ల మన శిశువుని మనము ఇన్ని రోగాల బారిన తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో వచ్చేసి ఇలానే పోతే తల్లి పాలలో ఒక ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గుతూ పోతుంది. ఫ్యాట్ కంటెంట్ తగ్గడం వల్ల రూక్షత్వం అనేది తల్లి పాలకి చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ రూక్షమైనటువంటి పాలు తీసుకోవడం వల్ల శిశువు ఎదుగుదల అనేది చాలా తగ్గిపోయి ఫక్కరోగం లాగా దారితీస్తుంది. ఫక్కరోగం అంటే పిల్లలు సంవత్సరం అయినప్పటికీ కూడా నడవలేకపోవడము, ఇలాంటి వ్యాధులు అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది వాతం వల్ల జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్. అలాగే పిత్త దూషిత స్తన్యం అనేది ఉంటుంది. అంటే తల్లిపాలలో పిత్త కంటెంట్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల దానివల్ల మనకి 2 స్టేజెస్లో శిశువు యొక్క ఎదుగుదల ఇబ్బంది పడుతుంది. ఆ ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి పిల్లలు పాలు సరిగా తీసుకోలేరు. ఎందుకంటే తల్లిపాలు మామూలు ఉష్ణోగ్రత కన్నా అధికమైన ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది ఈ పిత్త దూషిత స్తన్యంలో. ఆ సమయంలో పిల్లలు ఆ పాలని సరిగా తీసుకోలేరు, కొద్దిగా తాగి వదిలేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలు వెంటనే అతిసారం అనే లక్షణం మనకు కనపడుతుంది. ఆ వేడి పాలు తాగడం వల్ల అతిసారం మోషన్స్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే తల్లి పాలు తాగిన వెంటనే శిశువు యొక్క ముఖములో చెమటలు అనేవి చాలా పడుతూ ఉంటాయి. సో మనం గమనించాం, ఏమన్నా ఎన్వైరన్మెంట్ చేంజెస్ వల్ల శిశువుకి చెమటలు పడుతున్నాయేమో అనుకొని తల్లి అలా ఆ ధోరణిలో చూస్తుంది. కానీ ఎప్పుడైనా తల్లి పాలు ఇచ్చిన తర్వాత శిశువుకి చెమటలు పట్టింది అంటే తల్లి పాలలో ప్రాబ్లం ఉందని తల్లి గమనించుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే శిశువు అధికంగా పాలు తీసుకుంటుంటాడు, అధికంగా మోషన్స్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల ఎదుగుదల అనేది సరిగా ఉండదు. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే అతిసారం వల్ల వచ్చే కాంప్లికేషన్స్లో దారి తీస్తుంది. అంటే నాప్కిన్ ర్యాష్ రావడం కానీ, మోషన్ వెళ్ళే ప్లేస్లో బటక్స్ రీజన్లో అంతా గుల్లల్లాగా రావడము, కంజక్టివైటిస్ రావడం, ఇలాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి.
సో నెక్స్ట్ ఈ స్టేజ్ని తల్లి కానీ ట్రీట్ చేసుకోకపోతే పిత్త దూషిత స్తన్యం అనేది సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఈ సెకండ్ స్టేజ్లో పిల్లలకి న్యూట్రిషనల్ అనీమియా అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అనీమియా అనగా పాండురోగము. సో పాండురోగం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇంకొకసారి కామల జాండీస్ కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి పిత్త దూషిత స్తన్యంలో మనకు 2 స్టేజెస్ కనపడతాయి. అలానే కఫ దూషిత స్తన్యంలో కూడా మనకు 3 స్టేజెస్ కనపడతాయి. మొదటి స్టేజ్లో పాలు అనేది చాలా స్నిగ్ధత్వం ఏర్పడి ఉంటుంది. అంటే ఆయిల్ కంటెంట్ అనేది ఉన్న శాతం కన్నా ఎక్కువ కంటెంట్ తల్లి పాలలో ఉండడం వల్ల ఈ స్నిగ్ధత్వం అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శిశువు ఎప్పుడు జొల్లు కార్చడము లేదా వామిటింగ్ చేసుకోవడము లేదా ఎప్పుడు నిద్రపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి స్టేజ్. రెండో స్టేజ్ వచ్చేసరికి శిశువు జడంగా అంటే పిలిచినా పలుకోకుండా తన డైలీ రొటీన్ చేసుకోలేకోకుండా వామిటింగ్ వచ్చేలాగా పడుకొని లేచిన తర్వాత కళ్ళు వాచినట్టు ఉండడము ఇలాంటివి సెకండ్ స్టేజ్లో వస్తుంది. సో మనకు ఇది ఫ్రీక్వెంట్గా కనపడుతుంటుందండి. పడుకొని లేచిన తర్వాత కళ్ళు అనేది వాపులు రావడం అనేది ఈ తల్లి పాలలో కఫ ప్రధానం అనేది ఉందని తల్లి గమనించాల్సింది. ఇది మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఎప్పుడైనా తల్లి ఏదైనా ఆహారం స్వీట్ తీసుకొని పాలు ఇచ్చింది అనుకోండి, ఇలా జరుగుతుంది. థర్డ్ స్టేజ్లో కఫంకి సంబంధించిన చిన్న వ్యాధుల నుంచి పెద్ద వ్యాధుల దాకా కూడా వస్తుంది. సో ఈ విధంగా వాత పిత్త కఫం వల్ల పిల్లలలో వచ్చే మార్పులు ఇవి. డాక్టర్ గారు, తల్లిపాలలో త్రిదోషాలు ఉన్నాయని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? ఏమైనా పరీక్షలు ఉన్నాయంటారా? మనకు చాలా పరీక్షలే ఉన్నాయండి. అంటే వాతంకి వచ్చేసి వైరస్యం అని అంటాం. అంటే దాని స్వతహాగా ఉన్న టేస్ట్ మారిపోతుంది. సో దాన్ని మనము స్వీట్ కంటెంట్ ఆఫ్ ద మిల్క్ చెక్ చేస్తాం. వాట్ ఈస్ ద నార్మల్ కంటెంట్ ఆఫ్ ద మిల్క్ అనేది చెక్ చేస్తాం. అలాగే వాతంలో ఇంకా కొన్నిసార్లు మనం టెస్ట్ చేస్తే నురుగుతో కూడిన పాలు వస్తాయి. దాన్ని మనం ఫేనం అంటారు. అంటే ఫోమ్ కంటెంట్ ఇన్ ద మిల్క్ అనేది మనం చెక్ చేస్తాము. అలాగే కఫంలో చూసినట్టయితే విస్కాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సాంద్రత అనేది చేంజ్ అవుతుంది. తల్లిపాలని రెండు వేళ్లతో పట్టుకొని మనం చూసినట్టయితే ఒక తీగ 2 తీగలు ఇలా వస్తూ ఉంటుందన్నమాట. అలా తీగలాగా వచ్చినట్టయితే అది కఫ దూషితమైనట్టు ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకు ఒక చిన్న ఇంట్లో చేసుకునే చిన్న పరీక్ష కూడా ఉంటుందండి. అది వాటర్ టెస్ట్ అని మనం అంటాము. సో వాటర్ టెస్ట్ అంటే మనం ఒక ట్రాన్స్పరెంట్ ప్లెయిన్ గ్లాస్లో ఫుల్ వాటర్ తీసుకోవాలి. ప్లెయిన్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2-3 డ్రాప్స్ తల్లిపాలని దాంట్లో కానీ మనం వేసినట్టయితే ఒకవేళ వాత దూషితమైతే పాలనేవి ఆ గ్లాస్ పైన తేలుతూ ఉంటుంది. అదే పిత్త దూషితమైతే ఒక ధారలాగా కిందికి దిగుతుంది నీళ్ళలోకి. అదే కఫ దూషితమైతే వేసిన వెంటనే అడుగు భాగానికి చేరిపోతుంది. సో దీనివల్ల మనము తల్లి పాలలో ప్రాబ్లం ఉందా లేదా అని జస్ట్ బేసిక్ టెస్ట్ తల్లికి అవగాహన రావడానికి తెలుస్తుంది. నార్మల్ మిల్క్ అయితే పాలలో వేసిన వెంటనే సమంగా కలిసిపోతుంది. పాలకి నీళ్ళకి తేడా లేకోకుండా కలిసిపోతుంది. సో ఈ విధంగా మనము తల్లిపాలు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని మనము గృహంలోనే పరీక్షించుకోవచ్చు. ఇది బేసిక్ టెస్ట్ అంటారు. ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది చాలా ఉంటాయి. pH తీసుకోవడము, స్మెల్ టెస్ట్ చేయడము, దాంట్లో యాసిడ్ బేస్ కంటెంట్ ఎంత ఉందని టెస్ట్ చేయడము, ఇలా చాలా పరీక్షలు ఉంటాయి. అది దానికి ల్యాబొరేటరీ సెటప్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే మేడం, ఈ పరీక్షలు ఎక్కడ చేస్తారు? ఈ పరీక్షలు మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఎస్వి ఆయుర్వేద కళాశాలలో మనం చేస్తున్నాం. ఇది మనం ప్రెస్టీజియస్గా తీసుకొని మన ఏన్షియంట్ ప్రిన్సిపల్స్ని ప్రిజర్వ్ చేస్తూ మనము మోడర్న్ టెక్నాలజీ యూస్ చేస్తూ మనం చేస్తున్నాము. ఒక చిన్న సైజ్ ల్యాబొరేటరీ మనం సెటప్ చేసి అక్కడ మనము తల్లిపాలని విశ్లేషించి దానికి ఒక రిపోర్ట్ ఇచ్చి దానివల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి మనము ట్రీట్ చేస్తున్నాము. అలాగే మేడం, ఈ పరీక్షకు ఎంత సమయం పడుతుందంటారు? తల్లి ఏమైనా ముందుగానే ప్రిపేర్ అయి రావాలా? పరీక్ష కొన్నిసార్లు 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ పడుతుందండి. ఈ పరీక్ష విధానం తల్లి పాలలో ప్రాబ్లం ఉందా లేదా కనుక్కోవడానికి. దీనికి తల్లి ప్రత్యేకంగా ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తను రెగ్యులర్గా తీసుకునేటువంటి ఆహారం తీసుకొని రావచ్చు. ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ అవసరం లేదు. మేడం, ఈ పరీక్షలు సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చు అంటారా? ఒక వాటర్ టెస్ట్ అనేది మాత్రమే మనం ఇంట్లో చేసుకోగలుగుతాము. మిగతావన్నీ కూడా కాస్త కష్టతరమైన పరీక్షలే అవుతాయి. మేడం, తల్లి ఎప్పుడు తన పాలను పరీక్షించుకోవాలి? సో ఎప్పుడైతే శిశువులో చేంజెస్ కనపడతాయి, అంటే మార్పులు ఎప్పుడైతే తల్లి గమనిస్తుందో, అంటే ఎదుగుదల రాకపోవడము లేదా సడన్గా జలుబు దగ్గు రావడము లేదా బేబీ డల్గా ఉంది అని తల్లి కనిపించినప్పుడు, ఒకవేళ తల్లి శిశువుని తన పాలతో పోషిస్తున్నట్లయితే
తను తన పాలని పరీక్షించుకోవచ్చు. అలా కాకుండా రొటీన్గా కూడా మనము వీక్లీ వన్స్ లాగానో లేదా ఎవ్రీడే అంటే ఒక అవగాహన ఉన్నట్టయితే డైలీ కూడా పరీక్షించుకోవచ్చు. అంటే ఏం ఆహారం తింటే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుందన్నమాట. మేడం, ఏవైనా కొన్ని తల్లిపాల ప్రాబ్లం అని తెలిసి చికిత్సించిన ఉదాహరణ చెప్పగలుగుతారా? తల్లిపాల ద్వారా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం తల్లిని మాత్రమే ఇక్కడ చికిత్సిస్తామండి. సో శిశువుకు కూడా చికిత్సిస్తాము, కానీ చాలా ఒకే ఒక కండిషన్లో మాత్రమే శిశువుకి మనము డైరెక్ట్గా అప్రోచ్ అవుతాము. మిగతాదంతా కూడా తల్లి ద్వారానే మనం ట్రీట్మెంట్ చేస్తాము. సో తల్లికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. సో తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, దానివల్ల ఎటువంటి పరిణామాలు శిశువుకి వస్తున్నాయి అనేది ఫస్ట్ ఇనిషియల్గా మనము కౌన్సిలింగ్ ఇస్తాము. తర్వాత సెకండ్ స్టేజ్లో మనము తల్లి యొక్క పాలను పరీక్షించి ఒకవేళ తల్లి ద్వారానే ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ తల్లి యొక్క పాలని మనము క్లీన్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ అనేవి ఇస్తాము. అది కషాయం లాగా తల్లి తాగాల్సి ఉంటుంది ఇంటర్నల్గా. అంటే లోపల చేరినటువంటి మలినాల్ని క్లీన్ చేయడానికి మనము కషాయం ద్వారా తల్లికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాగనే తన స్తనంలో ఉన్నటువంటి ఆ క్షీరాన్ని శోధించడానికి, అంటే ఆ క్షీరాన్ని మనం క్లీన్ చేయడానికి లోకల్గా ఒక అప్లికేషన్, ఒక మెడికేషన్ అప్లికేషన్ అనేది ఇస్తాము. తల్లి తన స్తనం మీద రాసుకొని అదంతకు అదే ఆ మెడికేషన్ అదంతకు అదే డ్రై అయిపోయినప్పుడు అది వాటర్తో కడిగేసి ఆ తర్వాత తల్లిపాలని ఒక 15 to 20 ml తల్లిపాలని డిస్కార్డ్ చేయాలి, అంటే వదిలేసి తర్వాత శిశువుకి తాపించాలి. సో ప్రతిసారి ఎప్పుడైనా శిశువుకి తాపించేటప్పుడు ఈ విధంగా చేయాలి. అప్పుడు శిశువుకి శోధించినటువంటి పాలు తల్లి రూపంలో వస్తాయి. సో తల్లి ఇంటర్నల్గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా మెడికేషన్ అనేది తీసుకోవాలి. కేవలం ఒక కఫదూషిత స్తన్యంలో మాత్రమే శిశువుకి మనం ఒక చిన్న మెడికేషన్ ఇస్తాం. దానివల్ల కాస్త మినీ వామిటింగ్ అంటాం దాన్ని. సో దానివల్ల శిశువుకి ఇబ్బంది కలుక్కోకుండా వామిటస్ చేస్తాం, అంటే ఆ లోపల ఉన్నటువంటి కఫాన్నంతా మనం వామిటింగ్ రూపంలో బయటికి తీసుకొస్తాం. సో ఈ విధంగా మనం శిశువుకి తల్లికి ఇద్దరికి ట్రీట్మెంట్స్ చేస్తాం. మేడం, ప్రజలకు అవగాహన కల్పించే విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు మేము ఒక ప్రెస్టీషియస్గా మేము చేస్తున్నామండి. ఆయుర్వేదిక్ సిమ్యులేటర్స్ అని మేము చేస్తున్నాము. దీనివల్ల మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ మెషిన్లో మనం ఒక బటన్ లాంటిది నొక్కితేగిన ఎలా వస్తుంది శిశువుకి అనేది ఆయుర్వేదిక్ సిమ్యులేటర్స్ అనేది మనం చేసాము. అండ్ బ్రహ్మోత్సవాల్లో కూడా మనం ఇవి డిస్ప్లే చేయడం కూడా జరిగింది ప్రజలకి అవగాహన కోసము. ఇదే కాకుండా మనము ప్యాంప్లెట్స్ రూపంలో కూడా తల్లిపాల వల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది అని కూడా మనం చేస్తున్నాము. సో ఈ విధంగా మనము అవగాహన అనేది కల్పిస్తున్నాము. మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.